లేటెస్ట్గా థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన చిత్రాల్లో కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హుంబేళే ఫిలిం వారు నిర్మాణం వహించిన భారీ యానిమేషన్ అండ్ డెవోషనల్ చిత్రం మహావతార్ నరసింహ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. సో మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మై ఫ్రెండ్స్ విజయ్ని. ఇక ఈ కథ విషయానికి వస్తే కశ్యప ముని భార్యలలో ఒకటైనటువంటి దితి ఓనాడు కామ మోహితురాలై సరైన సమయం కానప్పటికీ కశ్యప మునితో సంగమిస్తుందన్నమాట. సో ఇది తగిన సమయం కాదని వాదించిన దానికి ప్రతిఫలం పుట్టే బిడ్డ రాక్షస అంశంతో పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా కశ్యపునితో అయితే చేస్తుంది అనమాట. సో అందుకు ప్రతిఫలంగా అత్యంత క్రూర కౌలలో హిరణ్యాక్షులు పుడతారనమాట. వీరి ఆకృత్యాలకు అడ్డు ఉండదన్నమాట. సో వీళ్ళు రాజ్యం వెళ్తా అంటారు. సో వీరికి మహావిష్ణువుకి శత్రువులుగా వారి గురువు శక్రాచార్యుడు వీళ్ళనైతే పెంచుతాడు. అప్పటికే అసురులలో మేటిగా నిలిచిన వీరిద్దరిలో విష్ణు అవతారంలో ఒకటైన వారాహి అవతారం హిరణ్యాక్షుకుని వేసి పారేస్తాడు. దాంతో హిరణ్య కశపునికి విష్ణువుపై మరింత కోపం పెంచుకుంటాడు. దీంతో కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఓ వరాన్ని అయితే పొందుతాడు. ఈ క్రమంలోనే తనకు పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడిగా మారుతాడు. ఇది హిరణ్య కశపునికి నచ్చదు. సో అక్కడి నుంచి కథ ఎలా మారింది, ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడుగా ఎలా మారాడు, నరసింహ అవతారం ఎలా ఉద్భవించింది, ఇంటి కానీ బయట కానీ మనిషి చేత కానీ మృగం చేత కానీ నేల మీద కానీ నింగిలో కానీ మరణం ఉందని హిరణ్యకశిపునికి అంతం నరసింహ అవతారం ఎలా చేసింది అనేవి తెలియాలంటే సో మీరు ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సిల్వర్ స్క్రీన్లో అయితే చూడాల్సి వస్తుంది. సో ఇక ఇందులో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే మొదటిగా ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గర చేసిన నిర్మాణ సంస్థ హుంబేళే ఫిలిం క్లీన్ ప్రొడక్షన్స్ వారి ప్రత్యేక ప్రయత్నాన్ని అయితే అభినందించి తీరాలని చెప్పుకోవచ్చు. ఇండియన్ సినిమా దగ్గర యానిమేటెడ్ తరహా సినిమాలు చాలా తక్కువ. అలాంటి జోనర్లో ఒక ఊహించని డివోషనల్ యాక్షన్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేయడం హర్షణీయమని చెప్పుకోవచ్చు. ఇక డివోషనల్ చిత్రం బిగ్ స్క్రీన్పై ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి అయితే మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. సినిమా ఆరంభమైన మొదటి 40 నిమిషాలు కథనం మంచి ఎంగేజ్మెంట్ ఉత్సాహభరితంగా అయితే సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే నరసింహ అవతారం ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందిస్తుందని మనం చెప్పుకోవచ్చు. క్రేజీ యాక్షన్ సన్నివేశాలు గ్రాండ్ విజువల్స్ కంటికి ట్రీట్ని అందిస్తాయి. అలాగే ప్రహ్లాదుని మహావిష్ణువుకు సంబంధించిన అన్ని సన్నివేశాలు కూడా ఇందులో బాగున్నాయి. ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్స్ వాటిని డిజైన్ చేసిన విధానం మీకైతే ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియన్స్ని కదిలిస్తాయి. సో ఇక వీటితో పాటుగా యానిమేషన్ సినిమా కోసం సృష్టించిన ప్రపంచం అద్భుతమని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదబ్బా. సో భూలోకం నుంచి స్వర్గలోకం, బ్రహ్మలోకం ఇలా అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచాన్ని అయితే మేకర్స్ అయితే డిజైన్ చేసిన తీరైతే ఆశ్చర్యానికి గురి చేస్తారనమాట. ఇక లాస్ట్ సెన్సేషనల్ ట్రీట్ మహావతార నరసింహ అవతారం వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్గా మిగతా పాత్రలు అన్నీ విజువల్స్ యానిమేటెడ్గానే ఉన్నాయి. కానీ ఒక నరసింహ అవతారం మాత్రం నిజంగా ఒక మనిషిలాగా ఉంటాడు అనమాట. అంటే ఒక సింహాన్ని కలిపితే ఎంత సహజంగా కనిపిస్తుందో ఆ రీతిలో ఉంటాడు అనమాట. ఇక అక్కడి నుంచి నరసింహ అవతారం తాండవం అయితే మామూలుగా ఉండదు. ట్రీట్ అందిస్తుంది మీకైతే. సో బీసీ అయితే దీని యొక్క విజువల్స్ కొట్టయితే భలే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఈ రేంజ్లో అవతారాన్ని దర్శకుడు అయితే సూపర్గా అయితే ప్రజెంట్ చేశాడని చెప్పుకోవచ్చు. తనపై యాక్షన్ సన్నివేశాలు కానీ ఎలివేషన్స్ కానీ ఖచ్చితంగా ఊహాతీతంగా ఉన్నాయి. అలాగే మహావిష్ణువుపై చూపించిన సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి పాత్ర కూడా సరిగ్గా సరిపోయిందబ్బా. యానిమేటెడ్ వెర్షన్లో ఏ పాత్ర ఎలా ఉండాలో అని చేసుకున్న డిజైన్ అయితే హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు. సో ఇక నాకు నచ్చిన చిన్న పాయింట్ చెప్తాను. ఇక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నుంచి దాదాపు 40 నిమిషాల మేర కథనం అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నుంచి మూమెంట్స్ కొంచెం డల్ అవుతాయి. సో ముఖ్యంగా ఒక ఫ్లోలో వెళుతున్న సినిమాకి పాటలు అనేటివి ఖచ్చితంగా దెబ్బతీస్తున్నాయి అనే నాకు అనిపించింది. భక్తి పరంగా ఉన్నప్పటికీ కథనానికి ఇవి కొంచెం అడ్డుకట్ట వేస్తాయన్నమాట. సో అలాగే అక్కడక్కడ మూమెంట్స్ కూడా కొంచెం స్లో కావడంతో ప్రీ క్లైమాక్స్ వరకు కథనం మరింత ఎంగేజ్డ్గాను సాగదు. అలాగే నిరుత్సాహంగా కూడా అనిపించదు. సో ఇక వీటితో పాటుగా కొన్ని అంశాలు లాజిక్ పరంగా కూడా ఆలోచించి వస్తుంది. సో హిరణ్యకశిపుడు సోదరి
హోళికపై ఎపిసోడ్ బాగానే ఉంది, కానీ చావలేని వరం ఉండి కూడా ఆమెని కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి పొంతన లేదనిపిస్తుంది అయితే ఈ సినిమాలో. అలాగే క్లైమాక్స్లో నరసింహావతారం వచ్చే ముందు ప్రహ్లాదునికి హిరణ్య కశిపునికి మరింత డ్రామా పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. వారి నడుమ మాటల యుద్ధం లాంటి ఎలిమెంట్స్ లేకుండా సింపుల్గా అయితే దీంట్లో అయితే క్లోజ్ చేశారు. సో ఈ విషయంలో అయితే ఆడియన్స్ని అయితే కొంచెం నిరుత్సాహపడవచ్చు అని నాకు అనిపించింది. అలాగే 1-2 చోట్ల యానిమేషన్ లోపాలు కొంచెం కనిపిస్తాయి, అంటే న్యాచురల్గా ఉండవు. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ చిత్రం టెక్నికల్గా చాలా బలంగా ఉందని చెప్పి తీరాలి. సో క్లీన్ ప్రొడక్షన్స్ ఎంత బడ్జెట్ పెట్టారో కానీ ప్రతి రూపాయి విజువల్స్ రూపంలో అయితే కనిపిస్తుంది అనమాట. సో ప్రొడక్షన్ డిజైన్ కానీ, ప్లాన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్లు కానీ, ఫ్యాంటసీ ప్రపంచాలు, పాత్రలు ప్రతిదీ కొత్తగా అబ్బురుపరించేలా కనిపిస్తాయి అనమాట. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్షన్ ఇచ్చిన హొంబేలే మేకర్స్ ప్రయత్నం మెచ్చుకొని తీరాల్సిందే. సో అలాగే తెలుగు డబ్బింగ్ కానీ ఇంట్రెస్టింగ్గా, ఇది ఎక్కడ కన్నడ డబ్బింగ్ అనిపించింది అనమాట. సో తెలుగులోనే మాట్లాడారని చెప్పేసి ఆ లిప్ సింక్ కానీ అవన్నీ బాగా పర్ఫెక్ట్గా అయితే చేయడం మనకైతే ఆశ్చర్యాన్ని అయితే గురి చేస్తుంది. అలాగే ఈ సినిమాకి మరో వెన్నెముక శామ్ సిఎస్ సంగీతం అని చెప్పుకోవాలి. తన స్కోర్, పాటలు సినిమాని చాలా వెలివేట్ చేస్తాయి. ఇక దర్శకుడు అశ్విన్ కుమార్ విషయానికి వస్తే తానే ఎడిటర్గా కూడా చేశారు. గ్రేట్ కదా. అయితే తన వర్క్ ఎడిటింగ్ పరంగా కొంచెం బెటర్గా చేయాల్సింది, కానీ దర్శకత్వం పరంగా మంచి మార్కులు అయితే కొట్టిపడేయచ్చు. సో తాను క్రియేట్ చేసుకున్న ప్రపంచం అద్భుతంగా ఉంది. మంచి లైన్ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న కథనం అయితే బాగున్నాయి, కానీ కొన్ని మూమెంట్స్ వరకు ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఉంటుందిలే. చూసే వాళ్ళకి కొదువ కొంచెం ఉంటుంది కదా, అది చూసుకుంటే బాగుండు. మొత్తానికి ఫైనల్గా చూసుకున్నట్లయితే మహావతార నరసింహ యానిమేషన్ చిత్రం డివోషనల్. అందులో యాక్షన్ ఎలిమెంట్స్, ముఖ్యంగా మహావిష్ణువు భక్తులకే అయితే ఒక ట్రీట్ అని చెప్పుకోవచ్చు. మేకర్ సృష్టించిన ప్రపంచం, అందులో యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే ఎమోషనల్ మూమెంట్స్. ఇక ఫస్ట్ హాఫ్లో వరాహ, క్లైమాక్స్లో నరసింహ అవతారాలు ఆడియన్స్ని అయితే దీనికి కూడా పోనీయకుండా కట్టిపడేస్తాయి అనమాట. సో అలాగే విష్ణువు, ప్రహ్లాదునిపై సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం అయితే ప్లస్గా నిలిచాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రం ఆడియన్స్కి అయితే చెప్పుకోలేని అయితే ట్రీట్ అయితే ఇస్తుంది. సో ఇది అయితే 3D వర్షన్లో ట్రై చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ఫ్రెండ్స్ విజయ్.